సౌత్ ఇండియాలోని అతి తక్కువ ధరలకి రత్నాలనందించే ఏకైక సంస్థ 6JVR. ఎవరో వస్తారని ఏదో చేస్తారని ఎదురు చూసే రోజులు పోయాయి. ఇప్పుడు మనకుండే ఐడియాలకి ఒక్క ఐడియా కూడా మన సమాజాన్ని మార్చగలిగే శక్తి కలిగినది అనమాట. దుబాయ్ కోహోర్ట్ ఫస్ట్ కోహోర్ట్ కి భిన్నంగా ఉంటుందా, అలాగే ఉంటుందా? అంటే ఈ ఫస్ట్ కోహోర్ట్ లో ఓన్లీ 4 స్టేట్స్ మాత్రము ఈ ఎగ్జామ్స్ కండక్ట్ చేసి సెలెక్ట్ చేసాము. వాట్ ఆర్ యూ ప్రామిసింగ్ దెమ్ ఫర్ దెమ్ టు గివ్ అప్ ఆల్ దట్? ఎక్కడ ప్రాబ్లం ఉందో ఆ ప్రాబ్లం ఐడెంటిఫై చేసి దాని సొల్యూషన్ స్కేలబుల్ చేస్తే అక్కడ స్టార్టప్ ఆపర్చునిటీ. రూరల్ విలేజ్ వాళ్ళ ప్రాబ్లమ్స్ వాళ్ళే సాల్వ్ చేసుకుంది. అట్లా కర్ణాటక నుంచి కొంతమంది పిల్లలు అగ్రి రోబో ఒకటి తయారు చేస్తారు. ఆ రోబో అదే తిరుగుతూ తర్వాత కలుపు ముక్కలని తీస్తుంది. తర్వాత హేమసాయి బ్రిక్స్ తోటి, అంటే ఒకటి బ్రిక్ ని తయారు చేయడమే ఒక ఇన్నోవేషన్, దాంతో పాటు వాళ్ళ పరిసరాలకు అవసరమైన ఈజ్ ఇంప్లిమెంటింగ్ ఇన్ ది సేమ్ రీజన్. అదే కదా మన కాన్సెప్ట్, అదే కదా. ప్లాస్టిక్ ని ఎలా ఛానలైజ్ చేయాలి, ఎలా దాన్ని డిస్ట్రాయ్ చేయాలో తెలియని పరిస్థితుల్లో బిల్డింగ్ లో నింపేస్తున్నాడు. అదే పర్యావరణ అనుకూలత కూడా ఉంది. కరెక్ట్. గెట్ లాట్ ఆఫ్ కార్బన్ క్రెడిట్స్. అలాగే ఇంకొక అమ్మాయి శానిటరీ ప్యాడ్స్, ఎకో ఫ్రెండ్లీ శానిటరీ ప్యాడ్స్, ఎలా అయితే ప్లాస్టిక్ వాడకూడదు అంటున్నామో తను ఈ ఆకులతో ఆ చుట్టుపక్కల విలేజ్ అంతా వెళ్తోంది అమ్మాయి ఇప్పుడు. దుబాయ్ కోహోర్ట్ లో ఎంతమందిని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు సార్? ఎంతమంది ఇలాంటి ఆణిముత్యాలు మనకి కనిపిస్తాయి? అంటే మా టార్గెట్ 70 రూరల్ కిడ్స్ తీసుకెళ్దామని. ఎందుకంటే అందరికీ నమస్కారం అండ్ వెల్కమ్ టు సుమన్ టీవీ. ఇవాళ మనం వన్స్ అగైన్ వీఆర్ బ్యాక్. జూనికార్న్స్ సెకండ్ కోహోర్ట్ అంటే రెండవ సమావేశం కోసం సిద్ధం అవుతున్నాము. అండ్ ఈ సమయంలో సుమన్ టీవీ జూనికార్న్స్ కి మీడియా పార్ట్నర్గా ఉండడం గర్వకారణంగా భావిస్తోంది. మొత్తం ఐడియాకి వ్యవస్థాపకులు, ఫౌండర్ ఆఫ్ దిస్ హోల్ జూనికార్న్స్, అండ్ ఆల్సో ఈ ఐడియా వెనకుండే థింకింగ్ బ్రెయిన్ అండ్ అసలు దీన్ని ఎగ్జిక్యూట్ చేసే శక్తి ఎవరంటే అందరికీ సుపరిచితులు జేఏ చౌదరి గారు. మనకి జూనికార్న్స్ అంటే గ్రామీణ యువతని తీసుకువెళ్ళి వాళ్ళ చేత వాళ్ళ ఐడియాలని వికసింపచేసి తద్వారా మన గ్రామీణ భారతాన్ని ఎలా ఇంప్రూవ్ చేయొచ్చో ఆ యజ్ఞంలో ఉన్నారు. సార్, వెల్కమ్ బ్యాక్. నమస్తే అమ్మా. ఇటీవల కాలంలో మీరు UN జనరల్ అసెంబ్లీలో ప్రసంగించారు. సో ఏమిటి సార్ మీ సందేశం అండ్ ఏం చూసారు అక్కడ? వాట్ ఈస్ ద పొటెన్షియల్ వీ హ్యావ్? అంటే నాకు ఇన్విటేషన్ చాలా రేర్గా జరిగింది. అంటే UN జనరల్ అసెంబ్లీ నుంచి ఇన్విటేషన్ వస్తుంది నేను ఎప్పుడు కల్లో కూడా ఊహించలేదు. ఐ డోంట్ నో హౌ దే కేమ్ టు నో అబౌట్ మై ప్రాజెక్ట్ ఆఫ్ రూరల్ జూనికార్న్స్. వెన్ ఐ గాట్ ది ఇన్విటేషన్, అంటే ఆ రోజుల్లో నేను సపోజ్ టు గో టు జపాన్లో ISF చాప్టర్ ఓపెన్ చేయాలని చెప్పి ఆల్ మీటింగ్స్ వర్ లైన్డ్ అప్. But everybody said that this is a great opportunity talking in UN General Assembly about your project, so that many country people also will come to know what's all happening in rural India, particularly developing the unicorns and junicorns. And then I cancelled my Japan program. I went to New York and I gave my pitch about what we are doing and how we are doing. Everybody, అక్కడ ఉన్న మిగతా కంట్రీ పీపుల్ కూడా, ఈ మీ కంట్రీలో కాదు మా కంట్రీలో కూడా ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి, మాకు కూడా డ్రగ్ అడిక్షన్ ఎక్కువ అవుతుంది రూరల్ ఏరియాలో. దెర్ ఇస్ ఏ రూరల్ అర్బన్ ఈ నాట్ ఓన్లీ ఎకనామిక్ డిస్కనెక్ట్, ఈవెన్ అదర్ డిస్కనెక్ట్ కూడా చాలా ఎక్కువ అవుతుంది. దానివల్ల వన్ డే వీఆర్ ఆల్సో గోయింగ్ టు హ్యావ్ సమ్ కైండ్ ఆఫ్ రెవల్యూషన్ కమింగ్ ఫ్రమ్ యూత్, రూరల్ యూత్ కమింగ్ అండ్ దిస్ థింగ్ డిస్ట్రాయింగ్ దిస్ థింగ్. అది కాకుండా ఉండాలంటే ఆ సమతుల్యం తీసుకొని రావాలా. We have to develop the society in a very inclusive way. ఇప్పుడు మీరు చేస్తున్నది that is a fundamental thing, attempting to create rural opportunities for the rural people, that too making them entrepreneurs. It's just not getting a job. They can become a job creators. అలాంటి చేస్తే వాళ్ళు మిగతా వాళ్ళకు మంచి సందేశం ఇవ్వగలుగుతారు. చాలామంది ఇప్పుడు ఆల్కహాల్ అడిక్షన్లో వెళ్తున్నారు, డ్రగ్ అడిక్షన్లో వెళ్తున్నారు. వీళ్ళందరినీ అటువైపు నుంచి ఈ నెగిటివ్ దాని నుంచి మనం పాజిటివ్ దానికి లాగాలంటే ఈ మోడల్లో కింద మనం ఇఫ్ యూ కెన్ క్రియేట్ ది క్విక్ సక్సెస్ స్టోరీస్. ఆల్రెడీ ఫస్ట్ కోహోర్ట్లో మేము అనుకోలేదు ఇన్ని సక్సెస్ స్టోరీస్ అవుతాయని. ఒక అబ్బాయి అయితే హేమసాయి అని 8th క్లాస్ ఆర్ఫన్ స్కూల్ హీల్ పారడైజ్లో చదువుతున్నాడు. ఆ అబ్బాయి ఒక బ్రిక్ తీసుకొచ్చాడు అమెరికాకి. ఇప్పుడు ఆ అబ్బాయి ఏం చేస్తున్నాడంటే ఆ బ్రిక్ అందులో ప్లాస్టిక్స్ అన్నీ ఎంబెడ్ చేసి ఆ బ్రిక్స్ ఉపయోగించేసి ఆ రూరల్ ఏరియాస్లో అంతా ఆ తోటపల్లి, ఆ గన్నవరం ఎయిర్పోర్ట్ చుట్టుపక్కల గ్రామాల్లోనూ అన్నిట్లోనూ టాయిలెట్స్ బిల్డ్ చేస్తున్నాడు యూజింగ్ దిస్ థింగ్. దానికి ఎంత అవుతుందని అడిగాను.
అంటే అంతా కలిపి 23,000 అవుతాను సార్. అంటే నేను నాకు ప్రపోజల్ పంపించు, నేను ఐ విల్ టాక్ టు ఆల్ మై ఫ్రెండ్స్, ఈచ్ వన్ కెన్ డొనేట్ వాళ్ళ పేరెంట్స్ పేరో లేకుంటే వాళ్ళ పేరో లేకుంటే వాళ్ళ పేరులో డొనేట్ చేస్తే నీ కాన్సెప్ట్ ఆఫ్ బరీయింగ్ ది ప్లాస్టిక్స్ కూడా అవుతుంది, వాళ్ళకు కూడా మంచి టాయిలెట్స్ హైజీనిక్ పాయింట్ ఆఫ్ వ్యూ కూడా చేసేదానికి అవుతుంది. ఇట్లాంటివన్నీ కూడా అంటే నా కాన్సెప్ట్ ఏంటంటే రూరల్ ప్రాబ్లమ్స్ ఆర్ టు బి ఐడెంటిఫైడ్ బోత్ దోస్ పీపుల్ హూ ఆర్ లివింగ్ ది రూరల్ ఏరియా అంతే, అండ్ కమ్ విత్ అ సొల్యూషన్. ఇప్పుడు ఎవరో వస్తారు ఏదో చేస్తారని చెప్పి ఇదివరకు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఫండ్స్ వస్తున్నాయి, తర్వాత స్టేట్ గవర్నమెంట్ కూడా చాలా thousands of crores taxpayers money has gone into this project, but nothing really came out. అంతే, అది మధ్యలో అంతా ఎక్కువ సైఫన్ అయిపోతుంది అని చాలామంది అంటున్నారు. అది ఎంతవరకు నిజమో తెలీదు, బట్ ఇంతవరకు అయితే రూరల్ ఏరియాస్లో ఏం కాలేదు. దే ఆర్ స్టిల్ ఇన్ ది సేమ్ సిచ్యువేషన్. ఐరానికలీ సార్, చాలా ఏళ్ల క్రితం ఒక క్యాంపెయిన్ లైన్ ఉంది, ఎక్కడ ఆలోచన ఉంటే అక్కడ మరుగుదొడ్డి ఉంటుందని. ఇక్కడ అక్షరాల ఒక ఆలోచన వచ్చింది, దాని నుంచి చాలా అవసరమైన ఈ ఫెసిలిటీస్ ప్రొవైడ్ అవుతున్నాయి, అండ్ ఆ అబ్బాయికి ఒక డైరెక్షన్ దొరుకుతుంది. ఇది అదర్వైజ్ అతను ఏమైపోతాడు అతని లైఫ్ అని. మూడోది అఫ్ కోర్స్ ఈ ప్లాస్టిక్ని ఎలా ఛానలైజ్ చేయాలి, ఎలా దాన్ని డిస్ట్రాయ్ చేయాలో తెలియని పరిస్థితుల్లో బిల్డింగ్లో నింపేస్తున్నాడు. అదే పర్యావరణ అనుకూలత కూడా ఉంది. కరెక్ట్, విల్ గెట్ లాట్ ఆఫ్ కార్బన్ క్రెడిట్స్ అది ఫర్ దిస్ ప్రాజెక్ట్. సో ఇలాంటివి నేను ఇది ఎక్స్ప్లెయిన్ చేశాను యుఎన్ జనరల్ అసెంబ్లీలో. దే ఆర్ ఆల్ స్టండ్. ఇంత జరుగుతుందా ఇండియాలో, ఇలాంటి ప్రాజెక్ట్స్ పిల్లలు చేస్తున్నారా? వాళ్ళకి చెప్పాను, వాళ్ళంతా అసలు ఇంగ్లీష్ రాని వాళ్ళు. దే కేమ్ ఆల్ ది వే టు ఆస్టిన్ టెక్సాస్ అండ్ ప్రజెంటెడ్ లైక్ ఏ రెగ్యులర్ ప్రొఫెషనల్ స్టార్టప్ ఫౌండర్స్ లాగా ప్రజెంట్ చేశారు. అందరికి కూడా ఫండింగ్ కూడా వాళ్ళ కమిట్మెంట్స్ వచ్చాయి, మెంటరింగ్ కమిట్మెంట్స్ వచ్చాయి. దే ఆర్ ఆల్ స్టండ్. రైట్, అండ్ హౌ దిస్ ఇస్ హ్యాపెనింగ్ ఇన్ ఇండియా అని. రైట్ సార్, చాలా యూనిక్ ఐడియా. అండ్ ఫస్ట్ కోహోట్ అంత సక్సెస్ఫుల్గా జరిగింది. ఇప్పుడు దుబాయ్ కోహోట్ కోసం రెడీ అవుతున్నారు. దుబాయ్ కోహోట్ ఫస్ట్ కోహోట్కి ఏమైనా భిన్నంగా ఉంటుందా, అలాగే ఉంటుందా? అంటే ఈ ఫస్ట్ కోహోట్లో ఓన్లీ 4 స్టేట్స్ మాత్రము ఈ ఎగ్జామ్స్ కండక్ట్ చేసి సెలెక్ట్ చేసాము. మాకున్న బ్యాండ్ విడ్త్తో టైం సరిపోలేదన్నమాట. మిగతా ఈసారి దాదాపు 17 స్టేట్స్, ఇండియన్ స్టేట్స్లో ఈ కాంపిటీషన్ ఆల్రెడీ రన్ అవుతున్నాయి. అది కాకోకుండా ఉగాండా నుంచి ఒక 10 మందిని సెలెక్ట్ చేస్తున్నాము. వాళ్ళు కూడా దే రన్నింగ్ దిస్ కాంపిటీషన్. సిమిలర్లీ శ్రీలంకలో కూడా ఇలాంటి కాంపిటీషన్ కూడా, అక్కడ కూడా బీదవాళ్ళు చాలా మంది, అక్కడ కూడా ఈ డ్రగ్ అడిక్షన్ ప్రాబ్లం ఎక్కువ ఉంది. సో వాళ్ళని కూడా ఎనేబుల్ చేసి అక్కడ నుంచి కూడా 10 రూరల్ స్టూడెంట్స్ని ఐడెంటిఫై చేస్తున్నాము. తర్వాత మిడిల్ ఈస్ట్ ఏరియాలో కూడా చేయాలి, ఎందుకంటే మన కాన్ఫరెన్స్ దుబాయ్లో ఉంది కాబట్టి అక్కడ కూడా చాలామంది పూర్ పీపుల్ ఉన్నారు. బట్ ఓన్లీ థింగ్ ఈజ్ మాకు బ్యాండ్విడ్త్ సరిపోవటం లేదు టు రన్ దిస్ కాంపిటీషన్. హోప్ఫుల్లీ బై ద టైమ్ వీ గో టు జనవరి కాన్ఫరెన్స్ వీ షుడ్ బి ఏబుల్ టు కంప్లీట్ ది కాంపిటీషన్ ఈవెన్ ఫర్ ది మిడిల్ ఈస్టర్న్ రూరల్ స్టూడెంట్స్ ఆల్సో. అంటే దిస్ ప్రాబ్లమ్ ఈజ్ నాట్ అంటే మనం అనుకున్నట్ల ఏదో ఇండియా ప్రాబ్లము, ఆంధ్రప్రదేశ్ ప్రాబ్లము, తెలంగాణ ప్రాబ్లము. గ్లోబల్ ప్రపంచంలో అన్ని చోట్ల కూడా ఈ డ్రగ్ అడిక్షను, రూరల్ యూత్ ఆర్ గెటింగ్ డిస్కనెక్టెడ్, దిస్ థింగ్ అర్బన్ వర్సెస్ రూరల్ అని అన్ని చోట్ల ఇదే కామన్ ప్రాబ్లం. వాళ్ళకైతే ఇప్పుడు వాళ్ళకు ఆబ్వియస్లీ అది ఇమీడియట్ ప్లెజర్ గ్రాటిఫికేషన్ కోసం చేస్తున్న పనులు. వాళ్ళకి గ్రాటిఫికేషన్గా ఈ జూనికాన్స్ లాంటి కోహోట్లో ఏం చూపిస్తున్నారు సార్ మీరు? వాట్ ఆర్ యూ ప్రామిసింగ్ దెమ్ ఫర్ దెమ్ టు గివ్ అప్ ఆల్ దట్? అంటే ఇప్పుడు ఆపర్చునిటీస్, స్టార్టప్ ఆపర్చునిటీస్ సిటీస్లో లేము. కరెక్ట్. స్టార్టప్స్లో ఏంటంటే ఎక్కడ ప్రాబ్లం ఉందో ఆ ప్రాబ్లం ఐడెంటిఫై చేసి దానికి సొల్యూషన్ స్కేలబుల్ చేస్తే అక్కడ స్టార్టప్ ఆపర్చునిటీస్ ఉంది. ఇప్పుడు చాలామంది కూడా ఇప్పుడు శ్రీధర్ వేంబు మన ఇంటర్వ్యూ చూశాను, జోహో కార్పొరేషను అంతా రూరల్ పీపుల్ని ఉపయోగించుకొని అండ్ హీఈస్ బిల్డింగ్ గ్లోబల్ ప్రోడక్ట్స్. హీఈస్ కంపీటింగ్ విత్ మైక్రోసాఫ్ట్, తర్వాత సేల్స్ ఫోర్స్, ఇలాంటి వాళ్ళని కంపీట్ చేసే ప్రోడక్ట్స్ అన్ని విలేజ్ వాళ్ళతో తయారు చేసి ఈజ్ ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్. ది మోడల్ హెస్ బీన్ ఎస్టాబ్లిష్డ్. దేర్ ఇస్ నథింగ్ న్యూ దట్ వీఆర్ డూయింగ్. ఓన్లీ థింగ్ ఈజ్ వీ హ్యావ్ టు డూ ఇట్ అట్ స్కేల్. అది ఒక కంపెనీ చేశారు, జోహో కార్పొరేషన్ ద్వారా వాళ్ళు చేస్తున్నారు, చాలామందికి అవకాశం ఇచ్చారు. దీనికి డిఫరెన్స్ ఏంటంటే అక్కడ ఎంప్లాయీస్గా వెళ్తున్నారు. మేము వీ వాంట్ టు క్రియేట్ జాబ్ క్రియేటర్స్. కరెక్ట్. ఇన్ ఎవ్రీ రూరల్ విలేజ్ వాళ్ళ ప్రాబ్లమ్స్ వాళ్ళే సాల్వ్ చేసుకుంది. అట్లా జోహో కార్పొరేషన్లో ఏదో ప్రోడక్ట్స్, టెక్నాలజీ ప్రోడక్ట్స్ ఫర్ ది గ్లోబల్ యూసేజ్. ఇక్కడ మా దాంట్లో ఏంటంటే వాళ్ళ విత్ ఇన్ దేర్ జోన్ ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అగ్రికల్చర్లో ఇప్పుడు లేబర్ ప్రాబ్లం ఉంది. కర్ణాటక నుంచి కొంతమంది పిల్లలు అగ్రి రోబో ఒకటి తయారు చేస్తారు. ఆ రోబో అదే తిరుగుతూ తర్వాత కలుపు మొక్కలని తీస్తుంది, తర్వాత వెజిటబుల్స్ అన్నీ కలెక్ట్ చేసి చేస్తుంది. సో ఇలాంటి ఆ రోబో కూడా తీసుకొచ్చారు, ఆల్ ది వే టు అమెరికా తీసుకొచ్చారు. అట్లా లోకల్ ప్రాబ్లమ్స్ ఐడెంటిఫై చేసి దానికి ఒక సొల్యూషన్ తీసుకొస్తున్నారు.
సో దట్స్ వాట్ వీఆర్ ఎంకరేజింగ్. సో చాలా బాగుంది సార్. ఇప్పుడు ఈ దుబాయ్ కోహోట్ జనవరి 9, 10, 11 జరగబోతోందని వినికిడి. సో ఆబ్వియస్లీ సుమన్ టీవీ దీనికి పార్ట్నర్గా ఉండడం చాలా గర్వకారణంగా భావిస్తున్నాం సార్. We want to thank Suman TV for helping us, giving that opportunity for the rural kids to get that visibility. సో ఇప్పుడు ఎవరెవరికి పిలుపునివ్వాల్సిన అవసరం ఉంది సార్? ఒకటి, ఐడియాలు ఉన్న వాళ్ళు యువత ముందుకు రావాలని. అది కాకుండా చాలామంది వాళ్ళ ఉండే విరాళాలు ఎలా ఛానలైజ్ చేయాలని కూడా చాలామంది ఆలోచిస్తూ ఉంటారు. కరెక్ట్ అమ్మా. అది ఇప్పుడు చాలామందికి పర్టికులర్ ఎన్ఆర్ఐఎస్, సపోజ్ నేను మా విలేజ్ నుంచి వచ్చాను అనుకోండి, మా విలేజ్కి ఏదో చేయాలని ఉంది, వాళ్ళు ఎక్కడో అమెరికాలోనో ఎక్కడో ఉంటారు, వాళ్ళకి ఒక ప్లాట్ఫామ్ లేదు, ఏం చేయాలో కూడా తెలియదు. తర్వాత చాలామందికి అనుమానాలు అంటే ఏదైనా ఎన్జిఓకి ఇస్తే వాళ్ళు మిస్యూజ్ చేస్తారు ఫండ్స్ అట్లా అని చెప్పేసి చాలామంది ఇంటెన్షన్ ఉన్నా కూడా దే ఆర్ నాట్ ఏబుల్ టు రియలీ డూ ఎనీథింగ్ కాంక్రీట్ ఇన్ దర్ విలేజెస్. ఇప్పుడు మనము ప్రాపర్ ప్లాట్ఫామ్ క్రియేట్ చేస్తున్నాం, robust platform, and is very visible, everything is going to be transparent, what they have done, how they are doing and all that. అంటే ఎవరైనా కూడా వాళ్ళ విలేజ్ ని డెవలప్ చేయాలా, అక్కడ ఉన్న వాళ్ళని ఎంపవర్ చేయాలంటే దే కెన్ మెంటర్ సమ్ పీపుల్. అవును, వాళ్ళే ఇనిషియల్గా డబ్బులు కూడా ఇవ్వక్కర్లేదు. నేను చెప్తున్నానంటే జస్ట్ 1 hour a week, మీరు సపోజ్ మీ విలేజ్ నుంచి ఒక 5 మంది పిల్లల్ని సెలెక్ట్ చేసుకున్నారు, 1 hour a week యూ గివ్ డొనేషన్ టు మెంటర్ దోస్ పీపుల్. వాళ్ళతో మాట్లాడి మీకు ఏం కావాలా, ఎట్లా కావాలా, వాట్ ఈస్ దిస్ థింగ్, దే హ్యావ్ టు కనెక్ట్ టు ది అదర్ పీపుల్. అట్లా మాట్లాడితే చాలామంది దేర్ సెల్ఫ్ వాట్ యు కాల్ సెల్ఫ్ డ్రివెన్. జస్ట్ వాళ్ళు ప్యాట్ చేసి నువ్వు బాగా చేస్తున్నావు ఇంకా చేయమంటే వాళ్ళు అసలు దూసుకొని పోతున్నారు. సో సార్ మీరు అన్నట్టు హేమసాయి ఇలాగా బ్రిక్స్ తోటి, అంటే ఒకటి బ్రిక్ని తయారు చేయడమే ఒక ఇన్నోవేషన్, దాంతోపాటు వాళ్ళ పరిసరాలకు అవసరమైన ఈజ్ ఇంప్లిమెంటింగ్ ఇన్ ది సేమ్ రీజన్. అదే కదా మన కాన్సెప్ట్, అదే కదా. అలాగే ఇంకొక అమ్మాయి శానిటరీ ప్యాడ్స్, ఎకో ఫ్రెండ్లీ శానిటరీ ప్యాడ్స్, ఎలా అయితే ప్లాస్టిక్ వాడకూడదు అంటున్నామో తను ఈ ఆకులతో ఆ చుట్టుపక్కల విలేజ్ అంతా వెళ్తోంది అమ్మాయి, ఇప్పుడు వెళ్తుంది. బిల్డ్ యువర్ ఓన్ కంప్యూటర్ లాగా బిల్డ్ యువర్ ఓన్ శానిటరీ ప్యాడ్స్ అని ఒక నో హౌ తీసుకుని వెళ్తుంది. అలాంటి చాలా సక్సెస్ స్టోరీస్ ఇప్పుడు ఇన్స్పైర్ చేస్తాయి. దీనికి ఎండ్ రిజల్ట్ అంటే దీనికి ఒక ఫైనాన్షియల్ ప్రాఫిటబిలిటీ ఉంటుందా సార్? బికాస్ జూనికార్న్స్ అంటున్నాం కాబట్టి. లేదు, అది కేవలం ఐడియా లాంచ్ చేసే వరకైనా, వాళ్ళకి అదొక కెరియర్ పాత్, లైఫ్ పాత్గా కూడా ఉంటుంది? అంటే దేర్ ఆర్ 2 కేటగిరీస్ అమ్మా. కొంతమంది ఏమో దే ఆర్ టేకింగ్ దిస్ ఐడియా టు ది నెక్స్ట్ లెవెల్. ఇప్పుడు హేమసాయి లాంటి వాళ్ళు చేస్తున్నారు. చాలామంది పిల్లలు ఏంటంటే, సార్ మాకు ఎడ్యుకేషన్ ఉంది, మేము 9th క్లాసు 10th క్లాసు ఈ 2 గుర్రాల మీద స్వారీ చేయాలంటే కష్టంగా ఉంది కొంతమంది ఎక్స్ప్రెస్ చేశారు. ఈ కోహర్ట్లో ఏం చేస్తున్నామంటే, వీఆర్ ఐడెంటిఫైయింగ్ సమ్ పీపుల్ హూ వాంట్స్ టు జాయిన్ ఎస్ అ కో-ఫౌండర్ ఇన్ దట్ కంపెనీ. ఇప్పుడు చాలామందికి స్టార్టప్స్కి, హైదరాబాద్లో చాలా స్టార్టప్స్ ఉన్నాయి, వాళ్ళకి ఏం చేస్తున్నారో, ఏం ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తున్నారో తెలియదు. ఊరికే డబ్బులు ఉన్నాయని చెప్పి ఏదో ప్రోడక్ట్ చేసి తీసుకొని బి యూనికార్న్ అంటే అది కుదరదు. అందుకనే మెనీ 80 to 90% స్టార్టప్స్ దే ఆర్ ఆల్ ఫెయిలింగ్. అవును, అలాంటి వాళ్ళకి ఇప్పుడు ఇక్కడ ప్రాబ్లం ఉంది, ప్రాబ్లమ్ సాల్వ్ చేసే సొల్యూషన్ ఉంది, దాన్ని స్కేలప్ చేయడానికి వాళ్ళకి లిటిల్ బిట్ ఆఫ్ ఫండింగ్, దానికి చాలామంది రెడీ అవుతున్నారు. వీ వాంట్ టు జాయిన్ దోస్ పీపుల్ యాజ్ అ కో-ఫౌండర్. వాళ్ళు కూడా ఈక్విటీ ఇచ్చేసి మేమే ఫండింగ్ చేసి మేమే దాన్ని వీ విల్ టేక్ టు ది నెక్స్ట్ లెవెల్. అట్లయితే మనకు కావాల్సిన అబ్జెక్టివ్ ఏంటి, వాట్ ఎవర్ దట్ ఐడియా, ఆ ఐడియాని మనము గ్లోబల్గా తీసుకెళ్ళాలా, సక్సెస్ఫుల్గా చేయాలా. అల్టిమేట్లీ దట్ మే టర్న్ అవుట్ టు బి యూనికార్న్ కంపెనీ. అంటే అది ప్రాఫిటబిలిటీ, అది తీసుకెళ్ళడానికి ఒక దత్తత ఇస్తున్నారు, ఒక ఎవరైనా ఫైనాన్షియల్ అండ్ అలాగే కొంచెం దత్తతే కాదు, వాళ్ళు దే వాంట్ బి ఇన్వాల్వ్డ్ యాజ్ అ కో-ఫౌండర్ లాగా. ఒక కో-ఫౌండర్గా ఇన్వాల్వ్ అయితే దెన్ దే విల్ నో వేర్ టు మార్కెట్, హౌ టు మార్కెట్, ఇవన్నీ కూడా వాళ్ళ హెడేక్. ఈ పిల్లవాడి ఐడియాని అంటే వాళ్ళు చదువుతున్నారు కాబట్టి వాళ్ళు అంత కాన్సన్ట్రేట్ చేయలేకపోతున్నారు కాబట్టి వాళ్ళని మేము ఈసారి యాడ్ చేస్తున్నాం రైట్ ఈ కోహోర్ట్లో. దట్స్ వాట్ వి ఆర్ డూయింగ్. ఇప్పుడు ఫస్ట్ కోహోర్ట్లో మీరు ఇంతవరకు ఇది పైలట్ ప్రాజెక్ట్గా మొదలుపెట్టి 40 మందిని తీసుకెళ్లారు. 40 మంది యంగ్ ఆంట్రప్రినర్స్, పొటెన్షియల్లీ వాళ్ళు యూనికార్న్స్ అవుతారు, ప్రపంచానికి ఒక ఎగ్జాంపుల్ సెట్ చేస్తారు. ఈ దుబాయ్ కోహోర్ట్లో ఎంతమందిని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు సార్? ఎంతమంది ఇలాంటి ఆణిముత్యాలు మనకి కనిపిస్తాయి? అంటే మా టార్గెట్ 70 రూరల్ కిడ్స్ని తీసుకెళ్దామని, ఎందుకంటే ఈసారి 17 స్టేట్స్లో మేము ఈ కాంపిటీషన్ రన్ చేస్తున్నాము. సో దట్ ఈస్ ది టార్గెట్. బట్ వీ డోంట్ వాంట్ టు టేక్ జస్ట్ లైక్ దట్ నంబర్స్ కోసం అని చెప్పి నేను క్లియర్గా చెప్పాను. క్వాలిటీ బాగుండి సక్సెస్ కావాలా, మనం ఏదో అక్కడికి తీసుకెళ్తే దాని తర్వాత వాళ్ళు ఇఫ్ దే ఆర్ నాట్ ఏబుల్ టు సక్సీడ్
మనకు చెడ్డ పేరు వస్తుంది. అందుకని సరైన వాళ్ళని తీసుకెళ్ళి వాళ్ళకి సరైన కోఫౌండర్స్ని తీసుకొస్తే అప్పుడు సక్సెస్ విల్ బి మచ్ బెటర్. రైట్. ఇప్పుడు 50% ఆఫ్ ది పీపుల్ హూ అటెండ్ అవర్ కోహార్ట్స్ ఇఫ్ దే ఆర్ సక్సెస్ఫుల్ దట్స్ గుడ్ ఇనఫ్ ఫర్ మీ. అబ్సల్యూట్లీ. సో అందుకని మై దిస్ థింగ్ ఈజ్ క్వాలిటీ ఈజ్ అబ్సల్యూట్లీ ఈ ఐడియాని ఎంతవరకు తీసుకెళ్ళచ్చు మనం, కెన్ యూ రియలీ మేక్ ఇట్ ఏ రియల్ యూనికార్న్. ఆ దిశలో ఉంటేనే మేము సెలక్షన్, అందుకని ఫైనల్ సెలక్షన్లో నేనే ఉండి ఐ వాంట్ టు సీ దట్ రైట్ కైండ్ ఆఫ్ పీపుల్. ఎందుకంటే వాళ్ళకి లేనిపోని ఆశలు కల్పించి రేపొద్దున ఏం కాకపోతే వాళ్ళు దే విల్ బి మోర్ ఫ్రస్ట్రేటెడ్. అవును. అందుకని ఐ వాంట్ టు మేక్ షూర్ దట్ దే గెట్ కో-ఫౌండర్ ఫ్రమ్ ది ఇండస్ట్రీ ఆర్ దిస్ థింగ్, గెట్ ది ఫండింగ్, ఇట్స్ అ స్కేలబుల్ ఐడియా అని చేసిన తర్వాత అంటే ఈ పొలిటికల్ లీడర్స్ నంబర్ గేమ్లో మేము ఇంతమంది 100,000 చేసామని అది కాదు ఇంపార్టెంట్. మనం రైట్ కైండ్ ఆఫ్ రోల్ మోడల్స్ క్రియేట్ చేసేసి దాని తర్వాత వాళ్ళు మన వితౌట్ అవర్ హెల్ప్ భీమసాయి చేసినట్ల మా హెల్ప్ ఏం లేదు, తనే వెళ్ళి వాళ్ళతో మాట్లాడేసి టాయిలెట్స్ అన్ని బిల్డ్ చేస్తున్నాడు, దిస్ థింగ్ నవ్ ఈజ్ ఆస్కింగ్ అస్ కెన్ యూ గెట్ మోర్ స్పాన్సరర్స్. అట్లా చేస్తే ఐ మీన్ వితౌట్ మచ్ హెల్ప్ దే ఆర్ యాక్చువల్లీ జనరేటింగ్ జాబ్స్, జనరేటింగ్ ఎకానమీ అండ్ హెల్పింగ్ ది దిస్ థింగ్. దట్ ఈస్ ది మోడల్ విచ్ ఐఎమ్ లుకింగ్ అట్. చాలా అంటే ఇట్స్ అ వెరీ యూనిక్ మోడల్ సార్, బికాస్ ఇట్ టాకిల్స్ మల్టిపుల్ ప్రాబ్లమ్స్ ఇన్ వన్ షాట్. ఎస్. సో ఫైనలీ సార్ ఒక విషయం అడగ మానలేకపోతున్నాను. H1B మీద మీరు మీ అపారమైన ఐటీ అనుభవంతో, ఇప్పుడు H1B అంటే ఎక్కువగా అందరూ వెళ్ళేది ఐటీ జాబ్స్కే కాబట్టి ఐటీ మీద ఈ $100,000 అనే ఒక ఆంక్ష పెట్టడం అది నిజంగా నిలబడుతుందా? దానివల్ల భారతీయ అంటే ఇతర ఐటీ ఇంజనీర్స్కి వాళ్ళకి పెద్ద దెబ్బ అని చెప్తారా? యాక్చువల్గా ఇండియా పాయింట్ ఆఫ్ వ్యూ వాట్ ఎవర్ ఈస్ హ్యాపెనింగ్ ఈజ్ గుడ్ ఫర్ ఇండియా. ఎందుకంటే ఇప్పుడు ఈ పెద్ద పెద్ద అమెరికన్ కంపెనీస్ వాళ్ళకి ఆ ప్రోడక్ట్స్ గో టు ఐ మీన్ హౌ వీ కెన్ క్రియేట్ ది ప్రోడక్ట్ అర్లియర్ దాన్ ది అదర్ కాంపిటీషన్. ఇఫ్ దే ఆర్ నాట్ ఏబుల్ టు డెవలప్ దర్ ప్రోడక్ట్ ఇన్ టైమ్ కంపెనీస్ మే డై. అవును. సో వాళ్ళు ఏం చేస్తున్నారు, మ్యాన్ పవర్ ఇప్పుడు ఈ రెస్ట్రిక్షన్స్ వల్ల అమెరికాకి తీసుకెళ్ళకపోతున్నారు. అందుకని ఇప్పుడు మీరు నోటీస్ చేస్తే ఫర్ ద లాస్ట్ 6 months to 1 year హైదరాబాద్లోనే సో మెనీ న్యూ జీసీసీస్ ఆర్ కమింగ్, దే ఆర్ ఆల్ ఎక్స్పాండింగ్. అక్కడ H1లో తీసుకుపోయి ఖర్చులు తర్వాత ఇష్యూస్ అన్ని ఉండే బదులు వాళ్ళని ఇక్కడ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేస్తూ ఇక్కడ మంచి శాలరీస్ ఇస్తున్నారు. దానివల్ల మనకి ఏమి అడ్వాంటేజ్ ఉంది? ఇప్పుడు ఎవరికన్నా ఫర్ ఎగ్జాంపుల్ మీకు H1 వీసా తీసుకెళ్ళి అమెరికాలో ఇక్కడ కాలిఫోర్నియాలో జాబ్ వచ్చింది, మీరు అక్కడ పోయి ఆ మాల్స్లో కొంటారు, అక్కడ ఒక కారు కొంటారు, తర్వాత వాళ్ళ ఎకానమీకి అవును ఎక్స్పెండిచర్ అదే ఇన్కమ్ ఎక్స్పెండిచర్. అదే మీకు ఇక్కడ జాబ్ వచ్చింది అనుకోండి, మీ శాలరీ అంతా కూడా మంచి శాలరీని వస్తుంది, మీ శాలరీతో కారు కొంటారు, తర్వాత ఇల్లు కొంటారు, తర్వాత ఎకానమీ మన కన్జంప్షన్ ఎకానమీ ఇండియాది విపరీతంగా పెరిగిపోతుంది. దానివల్ల ఇండియన్ ట్యాక్స్ కలెక్షను మనం వాట్ ఎవర్ అల్టిమేట్లీ GST ఇవన్నీ కూడా దే ఆర్ ఆల్ ఇంక్రీజ్ మచ్ బిగ్గర్ వే. ఒక రకంగా డొనాల్డ్ ట్రంప్ ఈజ్ హెల్పింగ్ ఇండియా to really become very robust country in terms of the economy, job creation within India. It's about a great thought. ఎవరు ఆలోచించలేదు, ఏదో అయిపోతుంది క్రైసిస్ అనుకున్నారు. కానీ ఇది చాలా అంటే మనకి ఫండ్స్ డైవర్ట్ అవుతున్నాయి. రెండోది మీరు అన్నట్టుగా ఎక్స్పెండిచర్ టు ఇన్కమ్ రేషియో చూసుకుంటే కూడా అక్కడ $10,000 నెలకు వచ్చాయనుకోండి సార్, అక్కడ సేవింగ్స్ కెపాసిటీ తక్కువ ఉంటుంది. బికాజ్ అక్కడ రెంట్స్ కానీ ఎస్పెషల్లీ బే ఏరియా లాంటి ప్లేసెస్లో మనకి అంతా దాదాపు జీతం చాలని జీతం అయిపోతుంది. ఇక్కడ $10,000 అంటే దాదాపు 8 లక్షలు. 10,000 కాకపోయినా 8,000 వచ్చినా కూడా 6-7 లక్షల జీతంలో దర్జాగా ఇక్కడ ఒక రాయల్ లైఫ్ స్టైల్ ఉంటూ దేశానికి కాంట్రిబ్యూట్ చేసుకుంటూ సేవింగ్స్ కూడా చేసుకోవచ్చు. కంపెనీస్కి అమ్మా ఎంత బెనిఫిట్ అంటే, ఇప్పుడు సేమ్ కంపెనీ ఒక MNC కంపెనీ అమెరికాలో వీళ్ళని ఎంప్లాయ్ చేస్తే ఈ ఆపరేషనల్ కాస్ట్ పెరిగిపోతుంది అక్కడ. అదే వాళ్ళని ఇక్కడ చేస్తే ఆల్మోస్ట్ 1/10 ఆఫ్ ది కాస్ట్ దే విల్ బి ఏబుల్ టు డెవలప్ న్యూ ప్రోడక్ట్స్ హియర్. రైట్. సో వాళ్ళకు కూడా అడ్వాంటేజ్, కాస్ట్ ఎఫెక్టివ్నెస్, తర్వాత అవైలబుల్ టు ది మ్యాన్ పవర్ ఇవన్నీ ఉంది కాబట్టి వాళ్ళు కూడా GCCని విపరీతంగా ఎక్స్పాండ్ చేస్తున్నారు. గుడ్ ఫర్ ఇండియా. చాలా బాగుంది సార్. సో అయితే బట్ అందరూ మీరు ఇలాంటి ఒక టైంలో వరల్డ్ అంతా చేంజ్ అవుతున్న టైంలో జూనికార్న్స్ అనే ఒక వెరీ వెరీ నావెల్ ఇన్నోవేటివ్ ఐడియా ప్రవేశపెట్టడం హ్యాట్స్ ఆఫ్ టు యూ. స్వప్న గారు, ఈ హైదరాబాదు, చెన్నై, బెంగళూరు ఇవన్నీ డెవలప్ చేసిన తర్వాత చాలాసార్లు అనిపించింది, నేను చిన్న కుగ్రామం నుంచి వచ్చాను, అంతా హైదరాబాద్ లాంటి సిటీస్కే అడ్వాంటేజ్ తీసుకొచ్చి ఇవన్నీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవన్నీ చేశాను. బట్ విలేజెస్కి ఏం చేయలేకపోయినా ఒక తపన అయితే ఉండేది. ఈ రూరల్ జూనికార్న్స్ ఎప్పుడైతే నేను స్టార్ట్ చేశానో
వాట్ ఎవర్ ఐడియా నాకు రూరల్ వాళ్ళకి ఏం చేయలేదనే దీంతో అందుకనే ఒక కసితో ఇది చేశారు. రూరల్ ఏరియాస్లో స్టార్టప్స్ని రియల్ స్టార్టప్స్ యూనికార్న్స్ కాదు రియల్ యూనికార్న్స్ విల్ కమ్ నా ప్రిడిక్షన్ ప్రకారము ఇట్ విల్ నాట్ కమ్ ఫ్రమ్ ది సిటీస్ లైక్ హైదరాబాద్. నెక్స్ట్ యూనికార్న్స్ విల్ కమ్ ఫ్రమ్ రూరల్ ఏరియాస్, ఎందుకంటే అక్కడ ప్రాబ్లమ్స్ జునియన్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. తర్వాత ఇది హంగ్రీ పీపుల్ ఆర్ దిస్ థింగ్ మోర్ వై జోహో కార్పొరేషన్ వాళ్ళు రూరల్ వాళ్ళని 10th క్లాస్ ఇంటర్మీడియట్ వాళ్ళని తీసుకుంటున్నారు, ఎందుకంటే దే ఆర్ ఆల్వేస్ క్రియేటివ్ అవుట్ ఆఫ్ బాక్స్ థింకింగ్ ఏదో చేయాలని. ఇప్పుడు హేమసాయి ఎగ్జాంపుల్ మన హైదరాబాద్లో చాలామంది పిల్లలు ఆలోచించలేదు కదా, అందరికీ ఈ ఇది ప్లాస్టిక్ ప్రాబ్లమ్ తెలుసు, బట్ ఎందుకు ఆలోచించలేదు వాళ్ళంతా దేర్ ఆల్ మైండ్స్ ఆర్ కండిషన్డ్. అందుకని ఇది వన్ వే ఇట్స్ గుడ్ ఫర్ ఇండియా దట్ నౌ వీఆర్ ఇది మహాత్మా గాంధీ ఏ విధంగా అయితే రూరల్ ఇండియాని డెవలప్ చేయాలని ఆయన కాన్సెప్ట్ అదే. అది ఖాదీ గ్రామోద్యోగ ఇవన్నీ అప్పుడు స్టార్ట్ చేశాడు. కానీ సంహవ్ మిగతా పొలిటికల్ లీడర్స్ అంతా కూడా అర్బనైజేషన్ మీద పబ్లిక్ సెక్టర్స్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేశారు. ఇప్పుడు ద టైమ్ హెస్ కమ్ టు గో ఇన్ అ గాంధీయన్ వే. వండర్ఫుల్ సార్, ఐ థింక్ వీఆర్ ఆల్ విత్ యూ. మా వంతు కృషిగా మేము కూడా పిలుపునిస్తున్నాం. ఈ జూనికాన్స్ సెకండ్ కోహోర్ట్ దుబాయ్లో జరగబోతోంది జనవరి 2026లో. కాబట్టి అఫ్కోర్స్ గ్రామీణ భారత నుంచి యువత ఎవరెవరైతే 18 నుంచి 25 సంవత్సరాల లోపు మీకు ఐడియాలు ఉన్నాయి, మీ పరిసరాలకు ఏం అవసరమో మీకు తెలుసు అనుకుంటే మీరు ముందుకు రావచ్చు పార్టిసిపేట్ చేయడానికి. బహుశా మీకు ఎవరైనా మెంటర్ దొరుకుతారు. అలాగే మెంటర్ చేయదలుచుకున్న వాళ్ళు సమయం కానీ ఆర్థిక వనరులు కానీ మరే విధంగా అయినా సరే మీరు కేటాయించగలిగితే తప్పకుండా ఈ మహాయజ్ఞంలో అందరూ భాగస్వాములు అవుదాం. ఈ డీటెయిల్స్ అన్ని మా వెబ్సైట్లో ఉన్నాయమ్మా, ISF network.org, www.isfnetwork.org. అందులో అన్ని విషయాలు ఉంటాయి, ఎట్లా అప్లై చేయాలా, తర్వాత ఏమేమి ఉన్నాయి. సో దే కెన్ గో టు దర్ వెబ్సైట్ అండ్ హూఎవర్ ఈజ్ ఇంట్రెస్టెడ్ ఇన్ పార్టిసిపేటింగ్ దిస్. ఎందుకంటే ఇది ఒక దుబాయ్ కాన్ఫరెన్స్తో ఎండ్ కాదు. అది దుబాయ్ తర్వాత వీఆర్ లుకింగ్ అట్ సౌత్ కొరియా, దాని తర్వాత ఉగాండా, దాని తర్వాత సిలికాన్ వ్యాలీలో కాలిఫోర్నియాలో కూడా పెడుతున్నాము. ఇట్స్ గోయింగ్ టు బి అన్ కంటిన్యూస్ దిస్ థింగ్. అంటే మనకు దుబాయ్లో మిస్ అయ్యాము, మా పరిస్థితి ఏంటి లేదు. వీఆర్ క్రియేటింగ్ ఏ బిగ్ వెయిట్ లిస్ట్. అది వెయిట్ లిస్ట్ క్రియేట్ చేసి నెక్స్ట్ వాటన్నిటి కూడా అందరూ వాళ్ళు మళ్ళీ రీట్రైన్ చేసి సీ దట్ దేర్ ఆస్పిరేషన్స్ ఆర్ టేకింగ్ కేర్ ఆఫ్. థ్యాంక్ యూ వెరీ మచ్ జయ చౌదరి గారు. మళ్ళీ బహుశా ఒక 2-3 వారాల్లో మళ్ళీ మిమ్మల్ని పలకరిస్తాం జరుగుతున్న కొత్త డెవలప్మెంట్స్పై. అలాగే మీరు చెప్పిన ఈ సక్సెస్ స్టోరీస్ని కూడా మేము సుమన్ టీవీలో చాలా డీటెయిల్డ్గా చూపించబోతున్నాం. నమస్కారం సార్. నమస్తే అండి.